హాయ్ అండి. ముందు వీడియోలో కుర్తీస్కి వెళ్తే ఎలాగ కటింగ్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. సో ఏదైతే మనం 2 బోర్డర్స్ కటింగ్ చేసుకున్నామో దాన్ని లైనింగ్ పైన పెట్టేసుకుని మిడిల్ లోకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ 2 బోర్డర్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత నెక్ కటింగ్ అనేది చేసుకుంటాము. కట్ వర్క్స్ 2 కూడా సమానంగా పెట్టాను కాబట్టి బోర్డర్ ఇలా మిడిల్ లోకి గ్యాప్స్ అనేవి వచ్చాయన్నమాట. ఒకవేళ మీది కట్ వర్క్ బోర్డర్ కాకుండా నార్మల్ గా తీసుకునేది అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని 2 కూడా అతుకులు ముందు కలిపేసుకొని దాని తర్వాత మనం ఎలా అయితే రివర్స్ తిప్పి లైనింగ్ తో కుట్టుకుంటామో అలా చేయొచ్చు. నాకు కట్ వర్క్ డిజైన్ కనపడాలనుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా లైనింగ్ పైన పెట్టి స్టిచ్చింగ్ అనేది చేశాను. స్టిచ్చింగ్ చేశాక ఫ్రంట్ పార్ట్ లో ఏదైతే గ్యాప్స్ కనపడుతున్నాయో అది ఫిల్ చేయడానికి నేను స్టోన్స్ కానీ లేకపోతే ఫ్యాబ్రిక్ లో వచ్చిన ఫ్లవర్స్ పెడదాం అనుకున్నాను. ఫ్లవర్స్ అయితేనే బాగుంటుంది అనిపించింది. కంప్లీట్ గా స్టిచ్ చేసుకున్నాక ఏవైతే మిగిలిపోయిన ముక్కలు ఉంటాయో దాంట్లో వచ్చిన ఫ్లవర్స్ ని అగరబత్తి ఒకటి తీసుకుని మనం కాల్చుకోవాలి. ఇలా కాల్చేటప్పుడు మాస్క్ అనేది యూజ్ చేయండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కాలుతుంది కాబట్టి ఆ స్మోక్ పీల్చడం మంచిది కాదు. కాల్చేటప్పుడు మనకి ఆటోమేటిక్ గా కూడా ఆ థ్రెడ్ వరకు వచ్చి ఆగిపోయింది. ఈ ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకున్నాక మనకి ఏదైతే ఫ్రంట్ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్స్ లో వరకు వీటిని ఫ్యాబ్రిక్ గ్లూ తో అంటించుకున్నాను. మీరు నార్మల్ గా స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు యాప్లిక్ వర్క్ చేసినప్పుడు. అప్పుడు మనకి ఏంటంటే ఇంకా గట్టిగా నిలబడిద్ది అనమాట, ఊడిపోకుండా. నాకు టాప్ అనేది బాగా హెవీ అయిపోయింది కాబట్టి నెక్ డిజైన్ అనేది సింపుల్ గా వీ నెక్ పెట్టుకున్నాను. మనకి ఎప్పుడైనా టాప్ హెవీగా ఉన్నప్పుడు సింపుల్ వీ నెక్ అయితేనే బాగుంటుంది ప్యాటర్న్స్ కన్నా కూడా. నెక్స్ట్ వీడియోలో ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను, మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.